ప్రతి ప్రేమ ఒక రోజుతో మొదలవుతుంది. కానీ ఆ ఒక్కరోజు కొన్ని జీవితాల్ని మొత్తం మార్చేస్తుంది. మనం కలిసిన సమయం కన్నా కలవడానికి ముందే రాసిన కథ ఇంకెక్కువ బలంగా మారుతుంది. కొన్ని పరిచయాలు ఒక చిరునవ్వుతో మొదలై ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కానీ కొన్ని రోజులు క్యాలెండర్లో ఒక డేట్ కాదు, మన జీవితం మొత్తానికి ఒక అర్థం. ఇది కూడా అలాంటి ఒక రోజు కథ. ఆ కథ మీరే చూడండి. Excuse me. అది నా లెటర్. ఓ, లవ్ లెటరా? నాకు నేను రాసుకున్న లెటర్. ఇంట్రెస్టింగ్. నాకు డౌట్ అండి. అడగండి. మీకు మీరే ఎందుకని లెటర్స్ రాసుకుంటున్నారు? ఫ్యూచర్లో ఏదైనా తప్పుడు దారిలో నన్ను నేను మర్చిపోతే ప్రజెంట్ ఇది అని నన్ను గుర్తు చేయడానికి లెటర్స్. కూల్. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారండి. మీలాగా నార్మల్గా ఉండే వాళ్ళకి నాలాంటి వాళ్ళు డిఫరెంట్గానే కనిపిస్తారులేండి. మేము మనుషుల కంటే అక్షరాలు నమ్ముతాం కాబట్టి. ఐఎమ్ రిషి. ఆద్య. మీరు ప్రతిరోజు ఇలా లెటర్స్ రాస్తూనే ఉంటారా? మంత్కి ఒకటి అచీవ్ చేసుకున్నాక చింపి పడేస్తా. మరి ఇప్పటిదాకా ఎన్ని పేపర్స్ చింపారు మీరు? ఒక్కటి కూడా అవ్వలా. నా గురించి సరే కానీ మీరేంటి అందరూ సిస్టమ్స్ అని ఫోన్స్ అని డిజిటల్ లైఫ్లో ఉంటే ఇంకా బుక్స్ చదువుతున్నారు? నేను మీలాగేనండి, మనుషుల కంటే బుక్స్ని ఎక్కువ నమ్ముతా. సారీ జోక్. నాకేముంటాయండి, నాకు రైటింగ్ అన్నా ఫిలిం మేకింగ్ అన్నా చాలా ఇష్టం. అందుకే రోజుకు ఒక బుక్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటా. ఇంత వాగుతుంటే సీరియస్గా రాస్తుంది, చూస్తే పోలా.
రాసుకున్న డ్రీమ్స్ అని అచీవ్ చేసుకోవచ్చు కదా. రాయడం ఈజీ, అచీవ్ చేయడమే చాలా కష్టం. అస్సలు ప్రయత్నించకుండా కలగకంటాం ఇంకాస్త కష్టమేమో. ఒకసారి ప్రయత్నించి చూడండి, దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది. మన ఇద్దరం ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్? కూర్చొని కూర్చొని చాలా అనేజీగా ఉంది, అలా నడుస్తూ ఆడదామా? ఏదో గేమ్ అన్నారు, ఏం గేమ్? అది సింగిలేనా? ట్రై చేయొచ్చు. సింగిల్ అయితే ట్రై చేసుకుంటాం మరి. ఏంట్రా వాగుతున్నారు, కొడితే పిట్టెక్కేస్తారు నా కొడకల్లారా. మా పదరా బాబు, పెద్ద అమ్మూరు గతిలో ఉంది, మనకెందుకు వచ్చింది గొడవ? పద పద పద. నిజమేనా? తొరగపోండి. ఓడిదీనమ్మ, మీరు మామూలు కాదండి, నేను ఇంకేదో అనుకున్నాను. సరే ఇప్పుడు చెప్పండి, ఏదో గేమ్ అన్నారు. ఒక స్ట్రేంజర్ని పిక్ చేసుకొని వాళ్ళ గురించి గెస్ చేద్దాం. స్ట్రేంజ్ అన్నా బాగోదేమో. అబ్బా జస్ట్ ఫర్ ఫన్ అబ్బా. ఓకే. ఆ పర్సన్ గురించి గెస్ చేయి. తన గురించా? నాకు తెలిసి తను అమ్మా, ఇంకా నా వల్ల కాదు. అప్పుడే అయిపోయిందా? ఇంతకీ నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి? నా బిగ్గెస్ట్ డ్రీమా, నా లైఫ్లో ఒకే ఒకసారి నన్ను జెన్యున్గా అర్థం చేసుకునే పర్సన్ని కలవడమే. అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఐ థింక్ యూ అచీవ్డ్ ఇట్. అంటే నేను అర్థం చేసుకునే పర్సన్ నేను వచ్చాక, అందుకే యూ అచీవ్డ్ ఇట్ అన్న. చాలే. నిజం, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఉంటున్న విధానం నాకు నిజంగానే కనెక్ట్ అయింది. గట్టిగా చెప్పాలంటే నీ లైఫ్లో ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని, ఈ లోపల నువ్వు చేయాలనుకున్నవి చేసేయాలని, నా అనుకున్న వాళ్ళని కలుస్తానో లేదో అని లెటర్లో రాసుకున్నా. అప్పుడే అర్థం చేసుకున్నా నీకెవరూ లేరు, నువ్వు ఆర్ఫన్ అని. అందుకే అన్నా ఐ థింక్ యూ అచీవ్డ్ ఇట్ అని. సరే, నేను వెళ్తా. ఎవరైనా నన్ను నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళతోనే జీవితాంతం జీవిస్తూ ఉండే ధైర్యం నాకు ఉంటుందని ఆశిస్తా. షీ ఈస్ మై గర్ల్. ఐ జస్ట్ వాంట్ టు బీ విత్ హిమ్. డోంట్ నో హౌ, బట్ లైఫ్ అంతా తనతోనే ఉండాలి. కానీ ఎలా? ఇప్పుడే కలిసి అప్పుడే ప్రేమంటే ఒప్పుకుంటుందా? మనం కలిసి ఎన్ని రోజులు అవుతుంది? రోజుల మనం కలిసి ఫ్యూ అవర్సే అవుతుంది. అవును కదా, అదేంటో కొన్ని సంవత్సరాల కిందే కలిసామన్న భావన కలుగుతుంది. ఎందుకో వెళ్ళిపోదామన్నా వెళ్ళలేకపోతున్నా. ఎందుకంటావు? దాన్ని ప్రేమ అంటారు. కలిసి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ప్రేమ. ఏం రాస్తున్నావు?
future me. Today I met someone who made a single day feel most beautiful in my life. If we never meet again, remember me this day again, Adya. లెటర్ ఎట్లా రాసింది? ఆద్య, మనం మళ్ళీ కలుస్తామా? కొన్ని కథలకి సీక్వెల్ ఉండదు, అందుకే అవి అంత స్పెషల్గా ఉంటాయి. ఇది అంతే. ఏం తమ్ముడు, కాసేపు పరిచయానికి ఇలా అయిపోతే ఎలా? ప్రేమ అంటే సంవత్సరాలు కలిసి ఉండడం అనుకుంటున్నావా? కేవలం ఒక గంట క్రితం కలిసిన మనిషిని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేకపోవడం. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకొని బ్రతికే బ్రదర్. ఈ వన్ డే నీకు మోస్ట్ మెమొరబుల్ డే. తను మళ్ళీ కలుస్తుందో లేదో తెలియదు, కానీ తను ఇచ్చిన ఈ వన్ డే నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. జీవితంలో ప్రతి మనిషి మన దగ్గర ఉండడానికి రాదు. కొంతమంది మనల్ని మార్చడానికి వస్తారు. అది ఒక రోజైనా అవ్వచ్చు, ఒక నిమిషమైనా అవ్వచ్చు. నిజంగా ప్రేమించిన వారిని అదృష్టంగా భావించండి. ఎందుకంటే మనుషులు దూరం అవ్వచ్చు, కానీ వాళ్ళు నేర్పించిన ప్రేమ మన జీవితాన్ని ఎప్పటికీ వెలుగుతో నింపుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమించిన వాళ్ళు మీతో లేకపోతే వాళ్ళ కోసం ఏడవకండి. వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఇట్లు మీ భరత్.